నమస్కారం. భారతదేశంలోని కొన్ని భయానక ప్రదేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగార్ కోట, ఇది రాజస్థాన్లో ఉంటుంది. భారతదేశంలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడే బంగార్ కోట అల్వార్ ప్రాంతంలో ఉంది. స్థానిక ఐతిహ్యం ప్రకారం ఒక తాంత్రికుడు రాజకుమారి రత్నావతిని ప్రేమించి ఆమెను సొంతం చేసుకోవడానికి మాయాజాలం ఉపయోగించాడు. కానీ రాజకుమారి అతని పథకాన్ని గుర్తించి అతన్ని చంపింది. మరణానికి ముందు తాంత్రికుడు కోటను శపించాడు. దీని కారణంగా అది నాశనమైందని చెబుతారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. ఎందుకంటే రాత్రి వేళల్లో అక్కడ అసాధారణ శబ్దాలు, దయ్యాల ఆకారాలు కనిపిస్తాయని సందర్శకులు చెబుతారు. కుల్దారా గ్రామం, ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. జైసల్మేర్ సమీపంలోని ఈ గ్రామం 19వ శతాబ్దంలో ఒకే ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది. పాలివాల్ బ్రాహ్మణులు ఈ గ్రామంలో నివసించేవారు. కానీ మంత్రి సలీం సింగ్ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని బెదిరించడంతో గ్రామస్తులు గ్రామాన్ని విడిచిపెట్టి శాపం విధించారని ఐతిహ్యం. ఈ గ్రామంలో ఎవరూ నివసించలేరని, రాత్రిపూట భయానక శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. డూమాస్ బీచ్, ఇది గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లోని ఈ బీచ్ దాని నల్లని ఇసుక మరియు భయానక కథలకు ప్రసిద్ధి. ఇది హిందూ శ్మశానంగా ఉపయోగించబడుతుంది. ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతాయని నమ్ముతారు. రాత్రి వేళల్లో గుసగుసల శబ్దాలు, హఠాత్తుగా అదృశ్యమయ్యే వ్యక్తుల గురించి స్థానికులు చెబుతారు. రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్లోని ఈ భారీ ఫిలిం స్టూడియో భయానక కథలకు కూడా ప్రసిద్ధి. షూటింగ్ సమయంలో లైట్లు ఆటోమేటిక్గా ఆగిపోవడం, అద్దాల్లో దయ్యాల ఆకారాలు కనిపించడం వంటి అనుభవాలు నటులు, సిబ్బంది చెప్పారు. ఈ ప్రదేశం ఒకప్పుడు నిజాం యుద్ధభూమిగా ఉండేదని, చనిపోయిన సైనికుల ఆత్మలు ఇక్కడ తిరుగుతాయని నమ్ముతారు. డౌ హిల్ కుర్షియార్, డార్జిలింగ్ సమీపంలోని ఈ ప్రాంతం విక్టోరియా బాయ్స్ స్కూల్ హాళ్లలో మరియు అడవుల్లో భయానక అనుభవాలకు ప్రసిద్ధి. స్థానికులు తలలేని బాలుడి దయ్యం అడవుల్లో తిరుగుతుందని, అసాధారణ శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. అగ్రసేన్ కీ బావ్లీ, న్యూఢిల్లీ, ఢిల్లీలోని ఈ 60 మీటర్ల పొడవైన స్టెప్, దాని నీటిలో మాయశక్తులు ఉన్నాయని నమ్ముతారు. దీని నీరు మనుషులను ఆకర్షించి మునిగిపోయేలా చేస్తుందని అక్కడ ఐతిహ్యం. రాత్రిపూట ఇక్కడికి వెళ్లేవారు గుసగుసల శబ్దాలు, ఆకారాలను చూశామని చెబుతారు. శనివారవాడ కోట, పూణేలో ఉంటుంది. ఈ చారిత్రక కోటలో ఒక యువ రాజకుమారుడు తన బంధువు చేతిలో హత్యకు గురైనాడని, అతని ఆత్మ ఇప్పటికీ రాత్రిపూట కేకలు వేస్తూ తిరుగుతుందని చెప్తారు. పౌర్ణమి రాత్రుల్లో ఈ కోటలో భయానక శబ్దాలు ఎక్కువగా వినిపిస్తాయని స్థానికులు అంటారు. ఈ వీడియో పరంగా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ ప్రదేశాలను సందర్శించాలనుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చాలా మంది ఈ కథలను పుకార్లుగా భావిస్తారు. కానీ స్థానికుల అనుభవాలు ఈ ప్రదేశాలకు భయానక ఖ్యాతిని తెచ్చాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాటా, బై బై.